నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనమైతే ఆర్ట్స్ కాలేజ్ ముందైతే ఉన్నాము. తెలంగాణలోని పరిస్థితులను అయితే మనం చూస్తున్నాము. ఒకవైపు రేవంత్ రెడ్డి మాటలు, మరోవైపు నిరుద్యోగుల నిరసనలు, ఓయూలో పోలీసులు. అసలు ఏం జరుగుతుంది? మనతో పాటు అయితే మహిపాల్ అయితే ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాము. అన్న నమస్తే, చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగింది? మిమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు అరెస్ట్ ఎందుకు చేసిరో కూడా చెప్పకుండానే అరెస్ట్ చేసిరండి. ఇప్పుడు మీది దిశా టీవీ యూట్యూబ్ ఛానల్, ఇప్పుడు వాయిస్ తీసుకోవడానికి వచ్చిర్రు వాళ్ళు. నేను కూడా సేమ్ పిఎంఆర్ టీవీ ఛానల్ ఉంది, పిఎంఆర్ టీవీ ఉంది, జీ న్యూస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ఇట్లా పాపం డిఎస్సి వాళ్ళు బాధపడుతున్నారు, గ్రూప్ 2 వాళ్ళు బాధపడుతున్నారు, వాయిస్ తీసుకోండి, వాళ్ళు సీఎం దాకా వెళ్ళేటట్టు చేయండి అంటే, అన్న ఒక 20 మంది స్టూడెంట్స్ ఉంటే చెప్పండి బాధితులు పోస్ట్ పోన్ చేయాలన్నట్టు వాళ్ళు అంటే, నేను ఈ భూమేష్కు, మైపాల్కు, రోహిత్కు, వాళ్ళకి వీళ్ళకి చెప్తే వాళ్ళే లైబ్రరీలో చెప్పేస్తే విషయం వాళ్ళు బయటకు వచ్చి మెట్ల ముందు మాట్లాడుగురు. వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటే ఒక ఊగిపోయినట్టు, ఒక శివతాండవం చేసినట్టు, శివమణి సినిమాలో నాగార్జున ఊగిపోయినట్టు సిఐ గారు రాజేందర్ గారు కోపంతో వచ్చి, ఏందయ్యా నువ్వెవరు, ఏం చేస్తున్నావు వీడంటే, సార్ నాది పిఎంఆర్ టీవీ ఛానల్, నేను తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఉంది, నాకు పిఎంఆర్ టీవీ ఛానల్ ఉంది, వీళ్ళు మా ఎగ్జామ్స్ మాకు టైం సరిపోవట్లేదని చెప్పిన విషయం చెప్తుంటే, లైబ్రరీ కూడా మీకేం పని, చల్ నడు అంటున్నాడు. అంటే మనిషికి రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. మేము ఎవరో సిఐ రాజేందర్ గారు సీఎంని అడిగితే తెలుస్తుంది మైపాల్ యాదవ్ ఎవరో, లేకపోతే ఓడిపోయిన మాజీ సీఎంని అడిగితే తెలుస్తుంది మైపాల్ యాదవ్ ఎవరో, లేదంటే కేటీఆర్ని అడగాలి. అంటే అంత ఎందుకండి అట్లా, అంటే అంటే ఒక ఇన్సల్ట్ పరంగా. సార్ ఏమైంది విషయం చెప్పండి అంటే, నన్ను అంటాడు. అంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఇప్పుడు సీఏ రాజేందర్ చేయించున్నాను, లేకపోతే ఏసీపీ జగన్ గారు చేయించారు అనుకోను. అది ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారు పర్మిషన్తోనే అట్లా బిహేవ్ చేసిరని అనుకుంటాను. ఇదే రేవంత్ అన్న ఇదే ఆర్ట్స్ కాలేజ్ కాడికి వచ్చి ఇదే అంతా పెద్ద ఒక సభ పెట్టి ఇదంతా జనాలుండి కేసీఆర్ మోసం చేస్తున్నాడు, కేసీఆర్ ఫ్యామిలీ రూలింగ్ చేస్తుంది, లూటింగ్ చేస్తుంది, వీళ్ళందరినీ గద్దె దించాలా, నిరుద్యోగులారా మీరంతా 30 లక్షల మంది నాకు 3 ఓట్లు వేపియాలా అని చెప్పి ఈయన వచ్చిండు. కోదండరాం ఓయూ లైబ్రరీకి వచ్చినాడు, ఆకునూరు మురళి వచ్చిండు, ప్రొఫెసర్ జానాయి వచ్చిండు, బల్మూరు వెంకట వచ్చిండు, రియాజ్ సార్ వచ్చిండు, ఇంతమంది వచ్చిరు. ఇదే తీన్మార్ మల్లన్న కూడా వచ్చిండు, అటు వచ్చిండు, ఈ లైబ్రరీ ఓయూకి వచ్చిర్రు. అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అట్లా, ఇప్పుడు అధికార పక్షంలో పోగానే లైబ్రరీలో ఏముంది, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ కాడ ఏముందంటే, అన్నా మనం తిన్న కంచాన్ని మర్చిపోద్దు, పెట్టిన అన్నాన్ని మర్చిపోద్దు. మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కావాలి, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఓయూ లైబ్రరీ కావాలి, మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చిక్కడపల్లి లైబ్రరీ కావాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిఎస్సి అభ్యర్థులు కావాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆస్పిరెంట్లు కావాలి, గ్రూప్ 1 ఆస్పిరెంట్లు కావాలి. మీరు అధికారంలోకి రాగానే మేము రాజేందర్ సార్ అడిగినట్టు పోలీసు వాళ్ళు ఏది అడిగినా అది మీరందరూ అడిగినట్టే లెక్క, మీరు చెప్పకుండా ఎవరు చెయ్యరు. ఆ రోజు కూడా నేను ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఛానల్ ఉంటే అని అంటాడు పోలీస్ అయిన ఏసీపీ, ఒక యూట్యూబర్ ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి నా మీద బట్టగాల్చి మీద పడేస్తూ ఉన్నాడు. వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతారు ఎవడన్నా. వీళ్ళు అంతా గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి ఆస్పిరెంట్లు అంటే ఒక్కొక్కళ్ళకు ప్రపంచ చరిత్ర మీద, స్టాలిన్ మీద, హిట్లర్ మీద, నెపోలియన్ మీద, వీళ్ళందరి మీద గ్రిప్ ఉంటుంది. కేసీఆర్ లాంటి దుర్మార్గుడి మీద, నియంత మీద, చంద్రబాబు నాయుడు మీద, రాజశేఖర రెడ్డి మీద, ఇవన్నీ పుస్తకాలు చదివిన పండితులు వాళ్ళేమన్నా 10th డిస్కంటిన్యూ చేసిర్రా, 5th డిస్కంటిన్యూ చేసిర్రా, లేకపోతే చదువు రాదా, ఎవరిని రెచ్చగొడతామండి? అంటే మీరు కూడా అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు రెచ్చగొట్టరా? ఆడికెళ్ళి బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ ఆ జీ న్యూస్ అయినా కలిసే ఉన్నాం. కనీసం మైపాలన్నను అరెస్ట్ చేస్తున్నారని ఆయన కూడా రిపోర్టింగ్ ఇస్తలేడు, నేను తీసుకుపోయింది కూడా వీడియో తీయలేడు, ఆయనను గల్లబట్టి తీసుకుపోయేది మంచిగా విజువల్ తీసుకున్నాడు, జూనియర్స్లో వేసుకున్నాడు. మరి వేరే వాళ్ళు అడిగినప్పుడు మరి మైపాలన్నను పట్టుకపోయారు, ఎటు తీసుకుపోయారో తెలియదు. ఓయి నుంచి మళ్ళీ ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ కాడ దించుతున్నారు, దించలేరు. ఓయూ లైబ్రరీ, ఓయూ పోలీస్ స్టేషన్కి పోయినా ఆన్ నుంచి ఎటు తీసుకుపోయారో తెలియదు. రిపోర్టింగ్ అన్న శ్రీచరణ్ అన్న జీ న్యూస్లో చెప్పంటే ఒక్క మాట చెప్పలే. అంటే వాడు చంపని ఉంచని నా గల్ల పట్టిండని ఆయనదైనా చెప్పుకున్నాడు. ఇగో ఇంత అరాచకం ఒకటి చూడండి, పోలీసులు చూపించండి వ్యాన్లు. ఇది ఉస్మానియా యూనివర్సిటీయా, పోలీస్ యూనివర్సిటీయా? దీనికి ఒక పని చేయండి మరి, ఇది పోలీస్ యూనివర్సిటీ అని పెట్టి బెటాలియన్ పెట్టి మొత్తం దించండి. మరి ఇట్లా ఉందండి రేవంత్ రెడ్డి గారి పరిపాలన. జర్నలిస్టులపై దాడులు, అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి మరి? అసలు భయం అండి. యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే ఓడిపోయినా అని కేటీఆర్ అన్నాడు. 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుని అయిపోతుండే, అనవసరంగా 32 యూనివర్సిటీలు పెట్టినామని అన్నాడు. ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఉంటే ఒక్కొక్క పొలిటికల్ లీడర్కు భయము. ఏమో ఏది చెప్పినా వాళ్ళు భలే గుర్తుపడుతురు. ఈ యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు అంటే నేను ఏడన్నా అంటుండే, ఇప్పుడేమో ఈ నాడు నేడని పెడుతుర్రు.
అప్పుడు రేవంత్ అన్న ఏమన్నాడు, ఇప్పుడు రేవంత్ అన్న ఏమన్నాడు, అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు. ఈ రాజకీయ నాయకుల భాగోతం బట్టబయలు చేసేదే యూట్యూబ్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ స్టేటస్. వీటికి భయపడుతున్నారు వాళ్ళు, దేనికి భయపడట్లే. ప్రభుత్వం మారితే నిరుద్యోగుల బ్రతుకులు మారుతాయని అన్నారు కదా, మరి ఇప్పుడు నిరుద్యోగులు అయితే రోడ్ల మీద తిరుగుతున్నారు కదా, మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అంటారు? అదే వాడేమో పెట్టక చంపిండు, వీడు ఎక్కువ పెట్టి చంపుతున్నాడు. నాయక్ సినిమాలో బ్రహ్మానందంను పిలిచి జయప్రకాష్ అని ఒక ఆయన ఉంటాడు, ఈ పెద్ద ప్లేట్ తీసుకొచ్చి అందులో కోడిగుడ్లు, బిర్యానీ, చికెను, మటను ఇంతంత లెగ్ పీస్ పెట్టి తిను అంటే వాడంటాడు, వాడన్న కొట్టి చంపుతారు కానీ నువ్వేంద్ర పెట్టి చంపుతున్నావు అన్నట్టు. వాడు బలవంతంగా కుక్కుతారు అన్నట్టు. కుక్కితే వాడికి ఇంతంత పొట్ట అవుతుంది, వాడిని తీసుకుపోయి అందులో నూకుతారు. నూకి ఆపరేషన్ తీసి అదంతా తీసేస్తారు. ఎందుకు ఇదంతా చెప్తున్నావు అన్న అంటే, నేను ఒక నల్గొండ నుంచి ఒక వీడియో పంపిండు. ఆయన గ్రూప్ 1 పాస్ అయిందట, ప్రిలిమ్స్లో పాస్ అయ్యిండు, మెయిన్స్ ఉంది. తర్వాత ఆయన బీడీ చేసిండట. ఆయన మన స్కూల్ అసిస్టెంట్కి రాసుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ జూలై 18 నుంచి ఆగస్టు 7, 8 తారీఖు వరకు రాయాలి. మళ్ళీ ఒక్కరోజు 2 రోజులు కూడా గ్యాప్ లేదు. మళ్ళీ గ్రూప్ 2 రాయాలన్నట. మళ్ళీ వెంటనే గ్రూప్ 1 రాయాలి. మళ్ళీ వెంటనే గ్రూప్ 3 రాయాలి. అంతకుముందు టెట్ రాసిండు. తర్వాత గ్యాప్లోనే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాసిరు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ రాసిరు. మనుషులు రోబోలకు జిగ్ అంటే ఏం అసలు మనిషికి అంటే ఇన్ని పోస్టులు ఒకటేసారి వేస్తాడు ఎవడన్నా? ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని పోస్టులు ఒకటేసారి కనీసం ఒక్కొక్క 2 నెలలు 3 నెలలు. డిఎస్సి అనేది ప్రతిష్టాత్మకం, తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 అనేది ప్రతిష్టాత్మకం. అట్లీస్ట్ ఈ 3 జాబుల మధ్యలో కనీసం ఒక 3 నెలలు లేదా 4 నెలలు లేకపోతే మీకెందుకయ్యా రాష్ట్రోడికి లేని బాధ? వాళ్ళు ఇప్పటికే 10 ఏళ్ళు అవుతుంది ప్రిపేర్ అవుతారు అంటే, 10 ఏళ్ళు అయితే 10 ఏళ్ళ 3 నెలలు అవుతుంది. 10 ఏళ్ళు పోయింది, ఇక 3 నెలలకు వచ్చిందా? పోనీ ఈ అన్నీ ఏం మాటలు మాట్లాడుతురండి అంటే, కనకపు సింహాసనం మీద సునకమును కూసుండబెట్టినా దాని వెనకటి గుణమేలా మారునా సుమతని. ఈ ఒక్కోడికి టెట్ ఎగ్జామ్ పెడితే 1 మార్కు రాదు. డిఎస్సి పెడితే ఈ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక కనీసం క్వాలిఫై గారు. గ్రూప్ 1 క్వాలిఫై గారు, గ్రూప్ 2 క్వాలిఫై గారు, గ్రూప్ 3 క్వాలిఫై గారు, గురుకుల క్వాలిఫై గారు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ క్వాలిఫై గారు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కాదు. మన భారతదేశంలో దౌర్భాగ్యం ఏంటంటే, చదువు రానోళ్ళు, చవటలు, దద్దమ్మలు, రౌడీలు, భూములు కబ్జాలు చేసేటోళ్ళు, బెదిరించేటోళ్ళు, లఫుట్గాళ్ళు, కల్తీ బిజినెస్ చేసేటోళ్ళు, బెల్ట్ షాపులు చేసేటోళ్ళు 90% ఈ లంగాగాళ్ళు అసెంబ్లీలు ఉన్నారు. ఈ వాళ్ళు వీళ్ళకి ఎగ్జామ్ పెడితే వీళ్ళు రాయాలి. ఇది దౌర్భాగ్యం. భవిష్యత్తులో ఒక రాజ్యాంగంలో ఒక మార్పు రావాలి. ఎవడైనా సరే ఎన్నికల్లో పోటీ చేయాలా, ఎమ్మెల్యేకు ఎంపీ అంటే వాడికి కూడా ఒక టెట్ ఎగ్జామ్ పెట్టాలి. అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించి అన్నీ మిక్స్ చేసి ఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లాగా పెట్టి అది క్వాలిఫై అయిన తర్వాతనే వాళ్ళకు ముందు పంపించాలి. లేకపోతే వేలాది మంది రోడ్ల మీదకి వస్తే 100 మందిని 1,00,000 మందిని పోలీసు వాళ్ళని పెట్టి అణిచివేయాలని చూస్తారు, కానీ వాళ్ళ వెనకాల నొప్పిని చూడట్లేదు. ఇట్లాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. వీళ్ళు నిరుద్యోగులు కూడా మరి వీళ్ళకి ఎవరు చెప్పాలండి? ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి అన్నారు కదా, ప్రతిపక్షాల పార్టీ వాళ్ళు నిరుద్యోగులను రెచ్చగొట్టిలా చేపిస్తున్నారు అనేసి. మరి దానిపై మీరేమంటారు? ప్రతిపక్షాలు రెచ్చగొడితే మరి అసెంబ్లీ ఎన్నికల ముందు నువ్వు రెచ్చగొట్టినావా? సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి బిస్వాల్ కమిటీ ప్రకారం 192,000 ఉద్యోగాలు ఉన్నాయి. నేను రాగానే ఎంబడే సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు వేస్తా, మెగా డిఎస్సి 25,000 వేస్తా, గ్రూప్ 2 2,000 వేస్తా, గ్రూప్ 3 3,000 వేస్తా. ఓ పెద్ద డైలాగులు కొట్టినావు. నీ జాబులు నువ్వేస్తే ప్రతిపక్షాలు ఎందుకు రెచ్చగొడతాయి? అసలు ప్రతిపక్షాలు రెచ్చగొట్టేదాకా నువ్వు చూస్తున్నావా? అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు నువ్వు రెచ్చగొట్టినావా? అసెంబ్లీ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి రెచ్చగొట్టిండా? కోదండరాం రెచ్చగొట్టిండా? కోదండరాం నమ్ముకుంటే అండా దండా ఉంటాడని కోదండరాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే మము కొండ కోనల కొదిలేసిండు. తార్నాకాలో కూసున్నాడు, మంచిగా పల్లి పట్టీలు తింటుండు, ఉప్మా అండిపించుకొని తింటుండు. నాకు ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తే చాలంటుండు. ఏదైనా విద్యాశాఖ మంత్రి ఇస్తే బుగ్గాకారులో తిరుగుతా ఆహా ఓహో అని అనుకుంటు. ఈ 70 ఏళ్ళ వయసులో నీకు పదవి ఉంటేంది లేకపోతే ఏందన్నా? నిన్ను ప్రొఫెసర్ జయశంకర్ సార్ తర్వాత మా కోదండరాం సార్
సార్ అని పిలుచుకుంటారు. నువ్వేందన్నా ఇంకా చిల్లర పదవుల కోసం ఆశపడుతున్నావు. లక్షల మంది నిరుద్యోగులు బాధపడుతుంటే ఇప్పటిదాకా ఆర్ట్స్ కాలేజ్ కాడికి రాలే, ఓయూ లైబ్రరీకి రాలే, చిక్కడపల్లి లైబ్రరీకి రాలే. అంతకుముందు పోలీసులను పెడుతుంది. నీ అంతా కేసీఆర్ దొంగ, ఇంత నిర్బంధం ఎక్కడ లేదని చెప్పినావు. మరి నీ రేవంత్ రెడ్డి అక్కడ చూడు పోలీసు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ముసుగులు ఉంటారు, ఇంటెలిజెన్స్ అక్కడికి వెళ్ళి వస్తాడు, ఒక ఆయన టాస్క్ ఫోర్స్ వస్తాడు, సడన్గా వచ్చి ఎక్కించుకోపోతారు. ఎక్కడన్నా నన్నే తీసుకుపోయారంటే నేను డప్పు కొట్టి ఇక్కడ 100,000 ప్రోగ్రామ్స్ చేసిన కాళ్ళు మొక్కిన అవ్వలై ఒక్కోడి కన్నా సిగ్గు, శరము, ఇజ్జతు, లజ్జ, కిడ్నీ, లివరు, ఆటు బీట్ ఏమైనా ఉందా అంటే అన్నం పెట్టినోడికే సున్నం పెడుతురు. ఇంత కష్టపడ్డోడిని కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధించిర్రు. ఈ కోదండరామ్ సార్ నోట్లో బెల్లం పెట్టుకున్నాడా? కనీసం ఖండించని కూడా ఖండించలే. ఆకునూరు మురళి సార్ ఏం చేస్తున్నావు సార్, ఆటలు ఆడుకుంటున్నావా? పిల్లలు చచ్చిపోతుంటే ఆ బల్మూరు వెంకట ఏం చేస్తుండు? మానవత్ర అన్న, చెనగన్ దయాకర్ అన్న నిరుద్యోగుల వైపు ఉండండి అన్న, 2-3 నామినేటెడ్ పోస్టులు ఇస్తే చాలు, మంచిగా ఆఫీస్ ఇస్తారు, కుర్చీ వేసుకొని 2 లక్షల జీతం తీసుకొని బుగ్గాకారులో నియోజకవర్గం జిల్లాలో అది గొప్ప కాదన్న. నిరుద్యోగుల మనసులో, ప్రజల మనసులో స్థానం సంపాదించడమే నిజమైన పదవని మీకు ఎన్నడూ తెలుస్తుంది. వీళ్ళకి ఎవరు చెప్పాలి? ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మరి మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? స్పందించకపోతే స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైరే ఊడబీకినాం. ఇప్పుడు 70,000-80,000 పుస్తకాలు చదివినోన్నే ఊడగొట్టిర్రు. స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైర్ పోతే ఫామ్ హౌస్లో పొలం పక్కకు చైర్ వేసుకొని ఆడొకడు వస్తాడు, శాల్వా కప్పుతాడు, బక్క పలసని పెయిన్ ఒక్కసారన్నా అద్దుకోవాలని ఉన్నదని పాట పెట్టుకొని అందటి బతుకైపోయింది. సీఎం చైర్లో కూర్చోరు అంటే ఫామ్ హౌస్లో పొలం పక్కకు చేరేసుకొని శాల్వా కప్పంగానే బక్క పలసనైనా ఒక్కసారి అద్దుకోవాలి. ఉక్కు గుండెనట, ఉక్కు గుండె కదా తుక్కు గుండె, తుప్పుపోయిన గుండె అయిపోయింది ఆ గుండె. అది కాపల కుక్క కాదు, కరిసే కుక్క అని అందరూ ఆ కుక్కను ఉరికి చిరుకుచ్చి కొట్టిర్రు. ఎందుకు చెప్తున్నంటే అంత పెద్ద ప్రపంచంలోని అతిపెద్ద నియంత అత్యంత దుర్మార్గున్నే ఓడగొట్టిర్రు. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక లెక్క కాదు, పత్రం కాదు. మేము అనుకోనంత వరకే ఆయన ఆటలు సాగుతాయి. ఒక్కసారి నిరుద్యోగులు అంటే చాలామంది ఏమనుకుంటారు, వీని ఉద్దేశంలో అడ్డా కూలీలు లేకపోతే పని పాట లేని వాళ్ళు అంటారు. పని పాట లేని వాళ్ళు కాదు, ప్రపంచ చరిత్ర చదివిన వాళ్ళు, దేశ చరిత్ర చదివిన వాళ్ళు, తెలంగాణ చరిత్ర చదివిన వాళ్ళు. వీళ్ళంతా నిరుద్యోగులు అంటే అల్లటప్ప కాదయ్యా, జ్ఞాన ఖడ్గాలు. వాళ్ళు ఏది అడిగినా చెప్తారు. నీకన్నా అంత తెలివి ఉంటుందో ఉండదో కానీ వీళ్ళు ఎప్పుడు మొదటి రాష్ట్రపతి ఎవరన్నా చెప్తారు, మొదటి ప్రధాని ఎవరన్నా చెప్తారు, తెలంగాణ ఎప్పుడు ఏర్పడ్డదని చెప్తారు, తెలంగాణ కోసం మొదటిసారిగా ఎవరు చచ్చిపోయిందని చెప్తారు. మిమ్మల్ని అడిగితే ఎవరికన్నా తెలుస్తుందా? కాబట్టి ఈ జ్ఞాన ఖడ్గాలు, ఈ జ్ఞానం అనే ఖడ్గంతో ఈ ఒక్కొక్కటి రేపు ఎమ్మెల్యే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎట్లా తిరుగుతారు చూస్తాం. నెక్స్ట్ వినకపోతే రేవంత్ రెడ్డి గారికి ఏం పెడతామంటే రేవంత్ రెడ్డి హటావో, తెలంగాణ నిరుద్యోగి బచావో. ఈ సీఎం చైర్ను కూడా ఈయన తీసేసి ఇంకొకరిని పెట్టండి అనే ఒక ఉద్యమం వస్తుంది. కేసీఆర్ కన్నా సొంత పార్టీ, ప్రాంతీయ పార్టీ కాబట్టి వాడిని తీసేసేటోడు ఎవరు లేడు. తీసేసుకుంటే వాడికి తీసేయాలి. కానీ రేవంత్ రెడ్డికి అట్లా కాదు. సోనియా గాంధీ ఫోన్ చేసి రిజైన్ ఆయనను సస్పెండెడ్ పార్టీ నుంచి అంటే మళ్ళీ వచ్చి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కూడా మళ్ళీ ఇదే నిరుద్యోగులకు రెచ్చగొట్టే స్పీచ్లు ఇస్తాడు. ఇక వచ్చి నన్ను తీసేసిర్రు అంటావు. నిన్ను మళ్ళీ ఆదుకునేది గిదే నిరుద్యోగుల పునాదుల మీద సీఎం అయ్యి ఏందా మాటలు. ఇగో ఆయన మాటలు వినండి, ఈ సీఎం మాట్లాడే మాటలు వినండి. డిఎస్సి కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ పక్కడబందిగా ఒకదానికొకటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రణాళికబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆశ్చర్యకరంగా పరీక్షలు వాయిదా వేయండి అని కొట్లాడుతున్నారు. ఇంతకాలం 10 ఏళ్ళు మనం కొట్లాడింది పరీక్షలు పెట్టండి, పరీక్షలు పెడతారా లేదా మేము ముదిరిపోతున్నాం. బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి పనికిరాకు. ఎందుకు ఇది ఇప్పుడు బెండకాయ అంటున్నాడు. సరే 30-35 ఏళ్ళు ఉన్నాయి, వీళ్ళు ముదిరిపోయారంటే నీకు 55 ఏళ్ళు ఉన్నాయి. మరి నువ్వెంత ముదిరిపోయినట్టు? మాట మరి కోదండరామ్ సార్ ఎంత ముదిరిపోయినట్టు చెప్పు. మానవత్రాయన్ ఎంత ముదిరిపోయినట్టు? కేశవరావు ఎంత ముదిరిపోయినా ఎందుకు తీసుకున్నావు మరి 80 ఏళ్ళలోని? మరి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అయితే నడు వస్తలేదు, ఇటు ఒకటి పట్టుకోవాలి, అటు ఒకటి పట్టుకోవాలి. మరి అది ముదిరిపోలేదా? బెండకాయ కాదు అది. ఏంది ఆ మాటలు? నువ్వు మాట్లాడే ముందు ముదిరిపోవడం గురించి మాట్లాడితే మీ ఎమ్మెల్యేలు అంతా ముదిరిపోయినట్టే, మీ ఎంపీలు అంతా ముదిరిపోయినట్టే. ముదిరిపోవడం గురించి మనం మాట్లాడుకుంటే బాగుండదన్న. ఈ ముదిరిపోవడం తర్వాత విషయం. ఇంకొకటి అంటుండు, కేసీఆర్ ఉన్నప్పుడు పరీక్షలు పెట్టమని అనలే. అప్పుడు కూడా డిఎస్సి 5,000 జాబులు వేసిండు. 5,000 జాబులు వేస్తే ఆ లుచ్చాగాడు
తెలుగు 3600 ఉంటే కన్నడ, తమిళము, ఉర్దూ, మరాఠీ ఉన్న భాషలలో 1400. మాకు ఇవి 5000 సరిపోవు. 13,000 పైగా జాబులు ఉన్నాయి. అసెంబ్లీలో ఏవైతే చెప్పిండో అవి పోస్టులు పెంచి జాబులు వేయండి, అప్పటిదాకా మాకు ఈ డేట్లు అవసరం లేదని చెప్పి తిరిగిరు. నంబర్ 1. ఇదే గ్రూప్ 2ను వాయిదా వేయండి అని చెప్పేసి అక్కడ విద్యాశాఖ దగ్గర కానీ టీజీపీఎస్ దగ్గర కానీ ముట్టడించినప్పుడు ఇదే కోదండరామ్ సారు, అద్దంకి దయాకర్ అన్న, చెనగాని దయాకర్ అన్న, ఈ మిగతా దయాకర్లందరూ, ఆ కాళీవర్షవర్ధన్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, బట్టి, ఉట్టి, ఉత్తము, మా కోమటి రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అన్న ఉన్న రెడ్లంతా వచ్చిర్రు. అప్పుడు కూడా వాయిదా వేయమని వేసినాం కదా. ఒకసారి చరిత్ర గుర్తుపెట్టుకోవాలన్నా. ఈయన ఏం మాట్లాడింది ఇంకా చూస్తే షాక్ అయితే. 2 ఏళ్ళ డిఎస్సీ అంటాడు ఈయన మాటలు వినండి. ఇంతకాలం కొట్లాడే ఇప్పుడు అంటూరు లేదు నువ్వు వాయిదాలే అని. డిఎస్సీ నోటిఫికేషన్ 2 సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్. 2 సంవత్సరాల నుంచి డిఎస్సీ నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పెరిగిపోయింది. 2 ఏళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సీ కోసం ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు నేను డిఎస్సి ఫలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కాలేదు, దాన్ని కూడా కొంచెం వాయిదా అయ్యింది అంటారు. అరే రామ, 10 ఏళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు. నీకు డిఎస్సి వచ్చి ఈ గవర్నమెంట్ ఏర్పడకున్న ముందు నాకు డేటు తెలియదు, నెల తెలియదు, సంవత్సరం తెలియదు. ఏది పడితే అది మాట్లాడుతుండే. ఎవడో రాసిచ్చి అన్న రేవంత్ అన్న నువ్వు ఎవడో రాసిచ్చింది వచ్చి చదువుతావు. కానీ మేము గూగుల్లో ఏది ఉంది, అథెంటిక్ ఏది ఉంది, ఆ నోటిఫికేషన్ ఎన్నడు ఉంది అనేది చెప్తాం. ఆగస్టు 8వ నెలలో 25వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇచ్చి దానికి రిక్రూట్మెంట్కు అప్లికేషన్స్కు అప్లై చేసుకోవడానికి ఒక డేట్ ఇచ్చి దాని ఎండింగ్ డేట్ ఒకటి ఇచ్చి 1000 రూపాయల ఫీజు పెట్టి నవంబర్ 30 దాకా ఎగ్జామ్స్ ఉండే. అంటే ఎలక్షన్ వరకు. అంటే ఎలక్షన్కు జస్ట్ 2-3 నెలల ముందే నోటిఫికేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఒక 7-8 నెలలు అవుతుంది. అంటే 10-11 నెలల కిందట వచ్చిన నోటిఫికేషన్ పట్టుకొని 2 ఏళ్ళ కింద వచ్చిందంటేనే ఈయనను ఎంత మిస్గైడ్ చేస్తురా, మరి ఈయననే వాంటెడ్గా నిరుద్యోగులను మిస్గైడ్ చేస్తురా అనేది ఇక్కడ ఆలోచన చేయాలి. ఒకటి, ఆ దుర్మార్గుడు ఓడిపోయిండని సంబరాలు చేసుకునే లోపే ఫిబ్రవరిలో వేసిండండి. సరే వేసినవి అయిపోయింది. అక్కడనే జూలై 18 నుంచి డిఎస్సి కండక్ట్ చేస్తాను ఖరాఖండ్గా చెప్పాలి కదా. ఆ బ్రాకెట్లో టెంటటివ్ తాత్కాలికంగానే ఒకటి పెట్టిండు. తాత్కాలికంగానే పెడితే దీనికి అవసరం అనుకుంటే ముందుకు జరుపుతాడు అనుకుంటారు. మధ్యలో 1 మంత్ బ్యాక్ జూన్ 12 నాడు టెట్ రిజల్ట్ వచ్చింది. మరి నేను టెట్ ఎవడు పెట్టమన్నాడా అనొచ్చు, మీరే పెట్టమన్నారంట. మరి ఇదే నిర్బంధం అప్పుడే వస్తే అయిపోతుండే కదా. టెట్ పెట్టిన ఒక 2-3 నెలలు టైం లేకన్నా ముందే రాయు ఉస్కో డిస్కో అంటే ఇప్పుడు ఒక 1 మినిట్లోనే 1 కిలోమీటర్ ఉరుకుమన్నట్టు ఉంటుంది. ఎట్లా ఉరుకుతారు? అదే పడుతున్నా సాధ్యమవుతుందా? ఏది పడితే అది మాట్లాడుతురండి. ఇట్లా ఉంది. వాడేమో పెట్టక చంపితే వీటి పెట్టి డేట్లన్నీ ఇరికిచ్చి అంటే ఇక మనంతటా మనమే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవాలా, ప్రెషర్ అయి చచ్చిపోవాలా. చాలామంది అమ్మాయిలు ఫోన్ చేసుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తున్నారు. మరి మీరే నిజంగా మంచోళ్ళు అయితే ఉస్మానియా యూనివర్సిటీకి ఆర్ట్స్ కాలేజ్ కాడికి వచ్చి ఇట్లా కాదు నాన్న ఇట్లా అన్నారు. ఒక్కో ఎమ్మెల్యే ఫోన్ లేపుతలేడు. ఏమనంటే పిఎల్ఓకి ఫోన్ ఇచ్చి సార్ బిజీ ఉన్నాడు, మేడం బిజీగా ఉంది. ఏం బిజీ అన్నా? సరే ఒక గంటకు బిజీ ఉన్నావు, మళ్ళీ గంట తర్వాత వేస్తే సార్ కొంచెం పనిలో ఉన్నాడు మీటింగ్లో. ఇక్కడ నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తారంటే ఏం మీటింగు? నిరుద్యోగుల వల్లనే మీరు వచ్చిర్రు. అసలు మీరు బిజీ ఉండడానికి కారణమే నిరుద్యోగులు. మీరు రోడ్ల మీద తిరిగేటోళ్ళు రాజకీయ నిరుద్యోగులు మిమ్మల్ని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చుని పెడితే బిజీ ఒకరోజు బిజీ, 2 రోజులు బిజీ, నెల రోజుల నుంచి బిజీ ఉంటారా? ఒక్కడన్నా ఫోన్ చేసి సమాధానం చెప్తున్నాడా? ఏం చేద్దాం మీరు చెప్పండి. దిశటి వాళ్ళు చెప్పి గొంతు పోతుంది కానీ వాడు ఉలుకు లేదు పలుకు లేదు. మన దున్నపోతు మీద వర్షం పడ్డట్టు బండరాయి అన్న కరుగుతుంది కానీ వీళ్ళకు మనసు ఉందా? మనుషుల కడుపుకు అన్నం తింటురా? మేం మంచిగుంటే చాలు, మా భార్య పిల్లలు మంచిగుంటే చాలు, 1,00,000 ఇండ్లు ఒక్కసారి కొట్టుకపోయినా మాకు సంబంధం లేదనే మెంటాలిటీతో ఉన్నారు. ఏం చెప్పాలా? ఇంకొక బాధ ఏంటంటే ఈ నిరుద్యోగులు కెమెరా కనబడుతుందంటే అటురుకుడు ఇటురుకుడు, రండమ్మ అంటే రామ్ అంటే వాళ్ళ పాపం వాళ్ళ తల్లిదండ్రులు పెంచింది ఏమని? మీరు ఎక్కడ జోలికి పోవద్దు, ఉద్యమాలకు పోవద్దు, అన్యాయం జరిగిన ప్రశ్నించొద్దు, ఒక టిఫిన్ బాక్స్ కట్టుకొచ్చుకోవాలా, పుస్తకాన్ని తీసుకుపోవాలా, ఒక చాప్టర్ చదవాలా, 2వ యూనిట్ అధ్యయనం అయిపోతుంది, 3వ యూనిట్ అయిపోతుంది, మధ్యాహ్నం కాగానే లంచ్ చేయాలి, బాటిల్లో నీళ్లు తీసుకుపోవాలి. ఎవడన్నా వచ్చి మాట్లాడంటే అమ్మో మేము మాట్లాడాం, ఈ మాట్లాడితే భూమి బద్దలైపోతుంది, 3వ ప్రపంచ యుద్ధం అయితే అని వీళ్ళు. అసలు నిరుద్యోగులు ఏ రోజైతే ఎస్పెషల్గా అమ్మాయిలు
బయటకు వచ్చి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కెమెరా ముందు చెప్పిన రోజు ఈ రాజకీయ నాయకులకు భయం ఉంటుంది. గాంధీ తాత చెప్పిండు, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడు కాదు స్వతంత్రం వచ్చుడు, ఆడపిల్లలు బయటకు వచ్చి కెమెరాల ముందు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చెప్తా ఉన్నా.